ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మా యేసునాథా, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నీ పాద సన్నిధిలో ఈ రీతిగా స్తుతించడానికి నువ్వు అనుగ్రహించిన బహుశ్రేష్టమైన నీ కృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నీ వాక్యపు వెలుగులోనికి వస్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడి నడిపించమని యేసు దివ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి మనందరం గట్టిగా దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి మరలా మనందరం ఆయన పాద సన్నిధిలో ఉండటానికి ప్రభు మనకు తన అత్యంత కృపను అనుగ్రహించాడు. అందుని బట్టి దేవదేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ప్రియులరా, మా ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఆయన వాక్యపు వెలుగులో మనం వెళదాం. ఈవేళ ప్రభులోకి వచ్చిన ఒక మంచి సుదినం నలుగురు యవ్వన బిడ్డలకు ఆత్మీయతలో నడిపించబడటానికి దేవుని యొక్క జీవగ్రంథములో మరి పేర్లు వ్రాయించుకోవటానికి దేవుడు అనుగ్రహించిన ఒక మంచి సదవకాశం. మరి ఈ దినం నలుగురు అంటే 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలో అడుగు పెడతానికి ప్రభు కృప చేశాడు. దేవుని యొక్క జీవగ్రంథములో మరి పేర్లు రాయించుకోవటానికి ప్రభు మా పేర్లు రాశారు అనే ఒక విశ్వాసంతో మరి సంతోషించదగ్గ సమయం ఏదైనా ఉంది అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు నా పాపములు కడిగి పరిశుద్ధతలోనికి నన్ను నడిపించాడు, నా పాపములు కడిగి తన వాక్యపు వెలుగులోనికి నడిపించి నీతిమంతునిగా చేసి పరలోక రాజ్య వారసులుగా ఒక అధికారం, ఎందరైతే తనను అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అయ్యే అధికారం, యోహోను సువార్తలో చెప్పబడినట్టుగా మేము దేవుని బిడ్డలం, క్షయమైన బీజము నుండి కాక అక్షయ బీజము నుండి నశింపు కాని వాక్యమనబడిన విత్తనము ద్వారా మరి రక్షించబడిన ఒక ప్రత్యేకమైన రోజు, దేవుని జీవ గ్రంథములో పేర్లు వ్రాయించుకున్న రోజు. 4 వ్యక్తులు మరి 2021లో అనుకుంటాను, అదేనా, ప్రభు యొక్క సన్నిధానంలో ఒక తీర్మానం చేసుకొని దేవుని వాక్యపు వెలుగులోనికి వచ్చిన ఒక అద్భుతమైన సమయం. మనకి ఈరోజు దేవుని బిడ్డలంగా సమావేశమయ్యే రోజు ఒకటి. ఈరోజే మరి అద్భుతంగా జ్ఞాపకం చేసుకోవటానికి మరి అందరూ వచ్చారా? అందరూ వచ్చారా? జ్ఞాపకం ఉందా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని క్రీస్తులో ఫలించుట, క్రీస్తులో ఫలించుట, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను మనము ధ్యానము చేద్దాం. కావున మీరు చదువు కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా
ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి. చదవబడిన భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడులాగున ఆయన సహాయము కలిగి మనం ముందుకు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రీస్తులో ఫలించుట, జన్మించాం. ప్రభు యొక్క జీవ గ్రంథములో మన పేర్లు రాయబడ్డాయి. రాయబడిన తరువాత క్రీస్తులో ఫలించే విధముగా మన ఆధ్యాత్మికమైన జీవితము అంటే యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై, వేరుపారటమే కాదు ఇంటి వలె కట్టబడుచు, మనం ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో ఆ వాక్య ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలి. స్తోత్రం చూద్దామా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పెళ్లి రోజుకి ఇచ్చిన ప్రిఫరెన్సు, మరి బర్త్డేస్కి ఇచ్చిన ప్రిఫరెన్సు, మిడ్ నైట్ కేక్ కటింగ్స్ చాలా సంతోషంగా చేసుకోవద్దని అంటల్లా, చేసుకోవచ్చు. కానీ ఆత్మీయ జీవితంలో మరొక జన్మ ఏదైనా ఉంది అంటే మానవునికి 2 జన్మలు. ఒకటి తల్లి గర్భమందు జన్మించుట, రెండవది ప్రభువును బట్టి ఆయన వాక్య ప్రకారంగా జన్మించుట. మామూలుగా అయితే మనిషి జన్మ అన్నది ఒకటే, మనకి ఆ జన్మ ఈ జన్మ ఏమి లేదు. కుక్కగా పుడతామో, పిల్లిగా పుడతామో, సింహంగా పుడతామో, పందిగా పుడతామో మనకు లేవై. మానవ జన్మ ఒకటే జన్మ. ఒకటి తల్లి గర్భములో జన్మించటము, రెండవది వాక్య ప్రకారముగా యేసునందు జన్మించుట. వాక్య ప్రకారంగా యేసునందు జన్మించుట. మీరు యేసును అంగీకరించారు, ఆయన యందు వేరుపారారు. ఇప్పుడు మీరు ఇంటి వలె కట్టబడాలి. అసలు ముందు జన్మించిన వ్యక్తి వాళ్ళని ఏమంటుందంటే, దేవుని యొక్క వాక్యము ఏమని పోలిక చేస్తుంది అంటే, ఒక చెట్టు, విశ్వాసి ఒక చెట్టు. చెట్టు ఏ విధంగా ఫలించాలి అంటే వేరుపారాలి. వేరుపారకుండా అది ఫలించలేదు. వేరుపారటం అంటే ఆ వేరు పారటం వలన నీటిని గ్రహించగలుగుతుంది. ఒకటి భూమిలో ఉన్న తేమను. రెండవదిగా వేరు పారటం అంటే అన్ని పరిస్థితులను తట్టుకోవటానికి, భూమి మీద అది నిలబడి ఉండటానికి స్థిరముగా వేరు అనేది ఒకటి లోతుగా వెళుతుంది. తర్వాత ఎన్ని విధములైన, మరి అనేక విధములైన ఎండలు కానీ వాన కానీ అనేకమైన వాతావరణ పరిస్థితులన్నీ తట్టుకోవటానికి ఆ వేరుపారిన అనుభవంలోనికి రావాలి. తర్వాత ఇంటి వలె కట్టబడాలి. ఇంటి వలె. ఇల్లు ఎలా కట్టబడుతుంది చెప్పండి? ఇల్లు ఎలా కట్టబడుతుంది? పునాది మీద కట్టబడుతుంది. ఒకటి. ఇంటి వలె కట్టబడి అంటే ఇంకో చోట వ్రాయబడింది, మీరు సజీవమైన రాయి అని. రాళ్ళు ఒకదానమ్మటి ఒకటి పేర్చుకుంటూ, ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ, రాయికి మధ్యలో ఇసుక సిమెంటు కలిపి పడిపోకుండా
స్థిరముగా ఉండటానికి. ఎందుకు ఆ సిమెంట్ ఎందుకు వేస్తాం మనం? సిమెంట్ ఇసుక ఎందుకు వేస్తాం? రాళ్ళు పడిపోకుండా ఉంటాయి, గోడ పడిపోకుండా ఉండటానికి, ఆ పైన స్లాబ్ కుంగిపోకుండా ఉండటానికి. రాయికి రాయికి మధ్య సిమెంట్ కానీ సున్నం కానీ, పురాతన కాలంలో సున్నం పెట్టేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా సిమెంటు ఇసుక రెండు కలిపి మిక్స్ చేసి వాటిని గట్టిగా స్టాండర్డ్గా కడతాం. ఇంటి వల్లే పడిపోకుండా ఉండటానికి. మన జీవితంలో రక్షించబడిన తర్వాత ఈ విధంగా మనం లేకపోతే ఊరకనే పడిపోతాం. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడుగా, ఎవడైనా కానీ ఇల్లు కట్టుకోవాలంటే వాడు బండ మీద కట్టాలి. నా మాటలు విని వాటి చొప్పున చేయువాడే బండ మీద నిలిచియుండు ఇంటిని పోలి ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. వానొచ్చెను, వరదొచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టినా కానీ ఆ ఇంటికి ఏం కాదు. కారణం ఏమిటాయి అంటే దాని పునాది బండ మీద వేయబడింది. యేసు వాక్య ప్రకారంగా కట్టబడిన జీవితం అది. చాలామంది రక్షించబడతారు, యేసు వాక్య ప్రకారంగా జీవించడానికి ముందుకు రాలేరు. వాక్య ప్రకారంగా జీవించలేకపోవటం ఏందంటే, వాక్యమేమో దేవునిలో నుంచి నిన్ను పడిపోనీయకుండా స్టాండర్డ్ చేస్తుంది. కానీ యేసు మాట కాకుండా నీ జీవితాన్ని నీ ఇష్ట ప్రకారంగా కట్టుకోవటం ప్రారంభించావు అంటే వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకుంటున్న వాడుగా ఉంటాడు. వాడు ఊరకనే పడిపోతాడు. అంటే వానొచ్చినా, వరదొచ్చినా, ఆ ఇంటి మీద గాలి తుఫాన్ లాంటిది వచ్చినా, ఎందుకంటే దానిలో ఆయన మాట ప్రకారంగా కట్టబడిన అనుభవం లేదు. విశ్వాస జీవితం కూడా అంతే. రక్షించబడిన తర్వాత ఆ నూతనమైన ప్రారంభ దినాల్లో మనం ఎంతగానో సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మనం ఎంతగానో ఉంటాం. కానీ రక్షించబడి కొంచెం ముందుకెడుతున్నప్పుడు ఏమైంది తెలుసా? ప్రార్థనకు వచ్చే విధానం నిర్లక్ష్యం. వెళ్ళొచ్చులే, ప్రార్థన చేయొచ్చులే, అది వెళ్ళకపోయిన బాధ లేదులే అన్నట్టుగా. ఎందుకు, మనం దేవుని బిడ్డలమే కదా, ఇక బాధలు రాకుండా ఉంటాయా, కష్టాలు రాకుండా ఉంటాయా, నష్టాలు రాకుండా ఉంటాయా, ఇక మన ఇష్టం అన్నట్టుగా ఆ కోణంలో నడిచేవాళ్ళు ఉంటారు. ప్రభువు చెప్పాడు, ఆయన మాట ప్రకారంగా మనం కట్టాలి. అప్పుడే మనం నిలబడగలుగుతాం. క్రీస్తులో నిలబడగలిగిన విధానం మనకు రావాలి. ఇంటి వలె కట్టబడాలి. రాయి పక్కన రాయి అన్నట్టు దాని మధ్యలో సిమెంటు ఇసుక ఏ విధంగా ఉంటుందో మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని వాక్యము చేత నిర్మితం అవ్వాలి. స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం అనేది లేకపోతే ఎవడైనా పడిపోతాడు, ఖచ్చితంగా పడిపోతాడు. కొంత శ్రమ రాగానే, శోధన రాగానే, ఇబ్బంది రాగానే దేవుని దర్శనాన్ని, దేవుడు వాక్యం ద్వారా పిలిచిన పిలుపును, వాక్యములో ఉన్న అనుభవాలను పక్కన పెట్టేసి లోకములో, పాపములో, శాపగ్రస్తమైన జీవితంలో అనేకమైన విషయాల మధ్యలో మన తలంపులు చెలరేగుతూ దేవుణ్ణి దూరం చేసుకుంటూ మనము పతనమైపోయే పరిస్థితుల్లో ఉంటున్న విశ్వాసులు కూడా ఎంతోమంది కనబడతా ఉంటారు. అయితే ఆయన మాట ప్రకారంగా దేవుని బిడ్డ అయితే ఇంటి వలె కట్టబడుతూ ఉన్నవాడు పాడుకోదగిన ఒక మంచి పాట కూడా ఉంది. నా జీవితములో ఎండవానలు రాగా పగలు రేయి నేను అనుభవించగా, నా జీవితములో ఎండవానలు రాగా పగలు రేయి నేను అనుభవించగా, చింత చేరినావే నా చింత తీర్చినావే, చింత చేరినావే నా చింత తీర్చినావే, గుండెల నిండా నీదు గీతం నన్ను పాడని,
హల్లెలూయా అని పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ కృపను. హల్లెలూయా అని పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ కృపను. స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. మన జీవితంలో రక్షించబడిన తరువాత అనేకమైనవి ఎదురవుతూ ఉంటాయి. అనేకమైన పోరాటాలు, అనేకమైన అంతరంగికమైన విషయాలు. వాటిని జయించటానికే ఇంటి వలె కట్టబడుతూ, అంటే సహవాసములో నీవు దేవుని వాక్యము ద్వారా నిర్మించబడుతూ, స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఇంటి వలె కట్టబడుతూ. చాలామందికి దేవుని వాక్యం అంటే లెక్క కూడా ఉండదు. ఒకవేళ వాక్యం చెప్తా ఉన్నాం అనుకోండి, ఆ వాక్యం వినబడతా ఉందనుకోండి, ఆ వాక్యం మన మధ్యలోకి వస్తే దాని ప్రకారం కాకుండా సొంత నిర్ణయాలతో కట్టుకున్న వాళ్ళు వారి జీవితాల్లో ఎప్పుడు పతనమే. వారి జీవితాల్లో ఎండావానం లాంటి అనుభవాలు కలుగుతూ ఉన్నప్పుడు పడిపోయిన పరిస్థితులే. ఎందుకంటే దేవుని వాక్యము ద్వారా నిర్మితము కాని గృహం అది. దేవుని వాక్యము ద్వారా. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇక బాప్తీసం తీసుకుంటే నాకు సంతోషమే, బాప్తీసం తీసుకుంటే నెమ్మదే. అవును, సంతోషమే, నెమ్మదే, మంచిదే, ఆనందమే, ఉత్సాహమే, పరలోక జీవ గ్రంథంలో మన పేరు ఉందని. కానీ బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి మొదలైద్ది. ఇప్పుడు దాకా బాప్తీసం తీసుకోకముందు నువ్వు తప్పు చేయొచ్చు. తప్పు చేయొచ్చు అని ఏది చెప్పదు. నువ్వు తప్పులో నడిచినా, లేకపోతే పాపములో నడిచినా, వ్యతిరేకమైన దిశలో నడిచినా, ఇంకొక మార్గంలో నడిచినా, ఏదనుకున్నా కానీ అది వేరుగా ఉంటుంది, లెక్కలేనితనంగా ఉంటుంది. ఇక బాప్తీసం తీసుకొని ప్రభు జీవగ్రంథంలో మారు మనసు పశ్చాత్తాపం కలిగి నమ్మి, యేసు వాక్యాన్ని నమ్మి, పరలోక జీవగ్రంథంలో వ్రాయించుకొని ఈ లోకానికి వేరే బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకొని, యేసుని నమ్మి, యేసు రక్తాన్ని నమ్మి, యేసు దైవత్వాన్ని నమ్మి, ప్రభువు నామమున ప్రార్థన చేసి సాక్షిగా నిలబడి నేను ఉంటాను, మరణం వరకు నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేసి ముందుకెళ్తున్న సమయాల్లో ఈ లోకం అలా ఎంటర్ అయిపోయింది. ఇక శోధన ఎంటర్ అయింది. రక్షించబడి ముందుకెళ్తూ ఉన్నాం అనుకోండి, నాకేం పర్లేదులే ఏమనుకో అక్కర్లేదు, బైబిల్ ఏం చెప్పట్లేదండి. నమ్మి బాప్తీసం పడిన వాడికి పరలోకం ఉంటుంది, అంతే. ఈ లోకంలో నీకు అది పోయిద్ది, నీకు ఇది జరిగిద్ది, నీకు మేలు వచ్చేసిద్ది, లేకపోతే నువ్వు రిచ్ అయిపోతావు, లేకపోతే నువ్వు సంతోషం అయిపోతావు, ఇంకోటి అన్నది కాదు. పరలోక జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడుతుంది. ఒకటి, దేవుడు తన కృప ద్వారా మనల్ని బలపరుస్తూ మన చేతి పనిని, మన ఉద్యోగాన్ని, మన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించుకుంటూ వెళతాడు. ఒకవేళ వీటన్నిటిలో కూడా అనేకమైన వాటిని మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, వాటిని జయించటానికి వాక్యము ద్వారా నిర్మితమవుతున్నప్పుడు, ఎలాంటిది ఏది నీ మీదకి వచ్చినా, నువ్వు కట్టబడిన ఇల్లు పునాది, యేసు అనబడిన పునాది మీద వేయబడిన నీ అనుభవము ఇవేమి నిన్ను చేయలేవు. ఎంతటి వారికైనా శ్రమ శోధన. ఇంకొక మాట చెప్తాను, నువ్వు శ్రమ అనుభవిస్తున్నావంటే కారణం ఏమిటో తెలుసా? దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావని అర్థం. నీ జీవితంలో ఒక కన్నీరు అనుభవము, దుఃఖభరితమైన అనుభవము నీ జీవితంలో ఉంది అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ శ్రమలో, ఈ శోధనలో నువ్వెంతవరకు నిలవగలుగుతావో, ఎంతవరకు నమ్మకంగా ఉండగలుగుతావు, దేవుడే నీ జీవితంలో కొన్ని అనుమతిస్తాడు. నువ్వెంతవరకు నమ్మకంగా ఉంటావు, వాక్యానికి లోబడి నువ్వు జీవిస్తున్నావు లేదా అంటే సారేపతిలో ఉన్న విధవరాల్ని పరిశీలించినట్టుగా పరీక్షిస్తాడు. కొన్ని కరువులో కూడా దేవుని మాటకు లోబడ్డావా లేదా? చాలామందికి వాక్యం చెప్తా ఉంటే ఎలా ఉంటుందంటే కష్టంగా ఉంటుందండి, ఇబ్బందిగా ఉంటుంది. కానీ క్రీస్తును నిజముగా నమ్మినవాడు వాటిని శ్రమ అనుభవించడానికైనా ఇష్టపడతాడు ఖచ్చితంగా.
అందుకే భక్తుడు అంటాడు, శ్రమ అనుభవించుట నాకు మేలాయను. నా ప్రాణము మంటిని హత్తుకొనగా అనేకమైన పరిస్థితులు నా జీవితంలో కలుగగా శ్రమ అనుభవించుట నాకు మేలాయను. ఎవడైనా శ్రమను కోరుకుంటాడా? ఎవడు కోరుకుంటాడండి? అబ్బాయి శ్రమను కోరుకుంటాడు, ఇబ్బందిని కోరుకుంటాడు, పడిపోవటం కోరుకుంటాడా? అసలు నువ్వు పడిపోయినప్పుడు నువ్వు నడుస్తావో లేదో, నిలబడతావో లేదో దేవుడు అనుమతిస్తాడు. చాలామంది ఏంటంటే లోకంలో పడిపోయి ఊరికి ఏంటంటే బాప్తీసం తీసుకోగానే మాకేం పర్లేదులే, మేము నడుస్తాంలే, మేము నిలబడతాంలే, తీసుకున్న కాడ నుంచి శోధనలు అవుతాయి అన్న సంగతి ఏ సేవకుడు చెప్పట్లే ఈ మధ్య. తీసుకున్న కాడ నుంచి నువ్వు నిలబడటానికి దేవుడే పరీక్షలు అనుమతిస్తా. అసలు వాక్యానికి లోబడితే నీ అంతరంగంతో పాటు నీ బాహ్య జీవితం కూడా మార్చబడింది. నీ బాహ్య జీవితం, నీ అంతరంగ జీవితం, నీ తలంపు, నీ ప్రతి పరిస్థితి, నీ నడక. అసలు నువ్వు దేవుని వాక్యానికి లోబడ్డంటే నువ్వు మామూలుగా నడిచే నడక ఎలా ఉంటుంది, మామూలుగా దేవునిలోకి వచ్చిన తర్వాత నడిచే నడక వేరుగా ఉంటుంది. దేవునిలోకి వచ్చిన తర్వాత వచ్చే నడక ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు ఈ సమయంలో మనం చెప్పవచ్చు కదా, నేను చెప్పను, తర్వాత చెప్తాను, మైక్ ఆఫ్ చెప్తాను మీకు. అన్నీ మనం కొన్ని చెప్పకూడదు, అవి అనుభవపూర్వకంగా వచ్చి. ఇప్పుడు ఎక్కడ దాకా వివాహం అయింది అనుకోండి, వివాహం అయిన తర్వాత వివాహం కాకముందే ఉండే విధానం, వివాహం అయిన తర్వాత ఉండే అనుభవం ఎలా ఉంటుంది? ఓ పద్ధతిగా కనిపిస్తుంది. అలాగే క్రీస్తులో నీవు నిర్మించబడి, క్రీస్తులో నీవు జన్మించినప్పుడు నీ బ్రతుకు, నీ జీవితం, నీ నడక, నీ పడక, నీ జీవితం, నీ చూపు, నీ తలపు, ప్రతిదీ కూడా మార్పు కలిగిన అనుభవంలోకి రావాలి. ఇలాంటి వారి జీవితాల్లో దేవుని కార్యాలు చూస్తారు, దేవునిలో ఉన్నతమైన కార్యాలు చూడగలుగుతారు. లేకపోతే వాళ్ళ బ్రతుకులు జీవితాంతం కూడా ఇంతే ఏడుస్తూనే ఉంటాయి. బ్రతుకులన్నీ జీవితాంతం ఇంకా ఏడుస్తూనే ఉంటారు. శ్రమలో ఉన్నప్పుడు కూడా అందుకే ఇంటి వల్లే కట్టబడుతుంది. దేవుని వాక్యం అంటుంది, క్రీస్తులో మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, 30 60 100 అనుభవంలో నడిపించబడాలి. కృప వెంబడి కృప అంటే మన దేవుడు తన కృపతో మనల్ని నింపుతాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. మళ్ళా కృప వెంబడి కృప అంటే నువ్వు నష్టపోతున్నప్పుడు, నీ జీవితం ఎదవుతున్నప్పుడు మళ్ళా కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కృపతో కృప వెంబడి కృప. ఇక దీని మీద అనేకమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి, అది వేరే విషయం. కృప వెంబడి కృప, నువ్వు పడిపోకుండా దేవుని వాక్యానికి ఎప్పుడైతే నీ అంతరంగానికి చోటిస్తావు. ఇప్పుడు శాంసన్ ఢిల్లీలో ఉన్నారు. శాంసను ఆత్మపూర్ణుడు, శాంసను దేవుని ఆత్మచేత నింపబడినవాడు, తన రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదని నిర్ణయించబడి నాజీరు చేయబడినవాడు. అయితే ఒక దినాన్ని ఏం చేశాడు, ఎన్నిసార్లు అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టేశాడు. కాదని. కానీ ఒక దినాన లోకములో, పాపములో విసిగిపోయి లోబడి ఏం చేశాడు తెలుసా? తన రహస్యాన్ని పట్టబయలు చేశాడు. ఏమైంది అతని జీవితం? ఏమైందండి అంటే, చాలామంది దేవుని బిడ్డలకు కూడా అంతరంగమైన మనం రక్షించబడ్డాం. ఈరోజు ఎంతో సంతోషకరమైన మన జీవితంలో ఏదైనా ఒక సంతోషకరమైన దినము ఏదైనా ఉందంటే అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే యేసులో జన్మించటమే, క్రీస్తులో మనం పుట్టటమే. ఎవ్వరికి లేని ధన్యత. ఈ లోకంలో మనకున్న ఇల్లు, ఆస్తి, అంతస్తు ఇవేమి సాటిరావు. వజ్రవైడూరాలు, వెండి బంగారములు ఇవేమి సాటిరావు ప్రభు మనకు అనుగ్రహించేదాన్ని. అది పొందుకోవాలంటే కాస్త మనం, అందుకే ఇక్కడ అంటాడు, క్రీస్తు యేసును అంగీకరించిన ఆయనలో వేరుబారు. ఎందుకు అంగీకరించాం, వెళ్తున్నాం అనుకుంటే వేరుబారటం ఎందుకంటే నువ్వు పడిపోకుండా ఉంటాను, అన్నిటిని తట్టుకొని ఉంటానికి.
ఇంటి వలె కట్టబడుతుంటే నువ్వు ఒంటరి జీవితం కాదు, ఇంటి వలె విశ్వాసులు కట్టబడాలి. చాలామంది ఇంటి వలె కట్టబడరు, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైన అనుభవాల్లో నడిపించబడతారు. ఇప్పుడు దేవుని దగ్గరికి మనం రావాలి, కానీ దేవుడు మన దగ్గరికి నువ్వు వచ్చి నన్ను చూడయ్యా అనకూడదు. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఈ అనుభవంలోకి నడిపించబడాలి. తర్వాత విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఏంటంట? విశ్వాసమందు స్థిరపరచబడుచు. దేనిలో స్థిరపరచబడాలంట? విశ్వాసం దేనికండి? విశ్వాసం దేనికి? హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఈ మాటను జ్ఞాపకం చేసి మిమ్మల్ని బలపరిచి విశ్వాసమందు స్థిరపరచబడు. చూడండి 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము దేనికి? విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. ఇప్పుడు నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావా? అది విశ్వాసం ద్వారానే దేవునికి ఇష్టలై ఉంటాం. అంటే శ్రమ దినమున, శోధనలో, కన్నీటిలో, అవమానంలో, నిందలో, పోరాటంలో, అనారోగ్యంలో, ఆటంకములలో, ఆర్థిక పరిస్థితులలో, అనేకమైన వాటిలో ప్రభు నాతో ఉన్నాడు అని ముందుకెళ్ళిపోవాలి. ఇవన్నీ వస్తూనే ఉంటాయి. విశ్వాసం అంటే తొలగిపోకుండా, దేవునిలో నుంచి తొలగిపోకుండా, ఎంత కష్టమైనా దేవుని వాక్య ప్రకారం నడవటం. అంటే ఇందా చెప్పాను చూడు, సారేపతి విధవరాలు పరీక్షించబడింది. అక్కడ పరీక్షించబడి ఏం చేసింది? దేవునికి శ్రమలో పరీక్షించబడింది. ఆ శ్రమలోనే దేవుని మాటకు లోబడింది. అంటే ప్రాణం పోతున్నా నమ్మకంగా, ఇబ్బందికరమైన వాతావరణం మన జీవితంలో ఉన్న ప్రభువును విడవకుండా విశ్వాస జీవితంలో. చూడండి, ప్రభువుని నమ్ముకుంది నయోమి గారు. మరి ఆమె ఎన్నో చాలా బాధలు. ముందు ఎంత సంతోషంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. ముందు అసలు ఆమె పాటలు పాడుతా చక్కగా అవి వాయిస్తా, మరి నేను డ్రమ్ కొడుతూ ఉంటే చాలా సపోర్ట్గా, మరి అంత అద్భుతంగా అలా ఉన్నట్టుండి మరి బైపాస్ సర్జరీ, ఇంకా బలహీనతలు, బీపీ, షుగరు, కొన్ని పోరాటాలు, శ్రమలు, బంధువుల మధ్యలో, ఆర్థికంగా కొన్ని పరిస్థితులు, వీటన్నిటిని ఎదుర్కొన్న ప్రభు నన్ను బ్రతికిస్తానే ఉన్నాడు. ఈ వారం కూడా దేవుడు నన్ను లేవనెత్తాడని సాక్ష్యం చెప్పుకుంటూ వస్తాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యం. అందుకే దేవుని యొక్క విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై, విశ్వాసము ద్వారానే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలను బట్టి మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసమును బట్టి ఇంటి వారి కొరకు రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకున్నాడు. విశ్వాసమును బట్టి అంటే నమ్మిక దేవుని మాటను బట్టి. ఇదిగో జలప్రళయం రప్పిస్తాను అన్నాడు. అది వరకు జలప్రళయం అనేది అక్కడ ఉన్న ప్రజలకు అసలు తెలియదు. జలప్రళయం రప్పిస్తాను అన్నాడు, వాళ్ళకి తెలియదు. ఆయన అన్నాడు, అది వరకు చూడని సంగతులను బట్టి విశ్వాసం తన ఇంటి వారి కొరకు రక్షణ ఓడను సిద్ధం చేసుకున్నాడు. చూడండి, ఇంకా ఏమంటున్నాడంటే, అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నువ్వు వెళ్ళు అన్నాడు. పద ముందుకు వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి. కానీ ఇప్పుడున్న క్రైస్తవులు పిలువబడుతున్న సమాజం ఏంటంటే, దేవుడు నాకు ఎంత ఇచ్చాడు, దేవుడు నాకు ఏమి చేశాడు, దేవుడు నన్ను ఏ విధంగా చూశాడు, ఇది చూసుకోండి. అసలు ఈ లోక సంబంధమైన వాటిని బట్టి చూస్తూ ఉన్నాం, కానీ పరలోక సంబంధమైన వాటిని మనం చూడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి విశ్వాసమును బట్టి ఈ విధముగా ఇక మనం చదువుతూ ఉంటే 11వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే విశ్వాస వీరుల వృత్తాంతం కనబడుతుంది. అక్కడ దేవుని అద్భుతమైన కార్యాలు 33వ వచనములో మనం చూస్తాం.
వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానమును పొందారు, సింహాల నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల శాలను పాలదోరిరి. చూడండి, బలహీనతలో ఉండి కూడా బలం పొందుకొని వచ్చారు. బలహీనతలో బలం ఏంటండి? కానీ మనం బలహీనులమే, కానీ దేవుడు బలం ఇస్తానే ఉంటాడు, ముందుకెళ్తానే ఉంటాం. కొన్ని విషయాల్లో నిందపడతానే ఉంటుంది, అయినా కానీ అవి మనకేమంటున్నట్టుగా దేవుడు చూస్తాడు. ఈ విషయాలు నేను కొంచెం దేవుని యొక్క వాక్యం కొంచెం టఫ్గా చెప్పాల్సి వచ్చేది. పైన చెప్పేది అనుకోండి, ఆ దేవుడు మీకు అన్ని విషయాల్లో దేవుడు ఇచ్చి మిమ్మల్ని లేవనెత్తి అవి చేసి ఈ చేసి అమ్మో బాబోయ్ అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడో పైకి తీసుకెళ్ళి ఒక 50 అంతస్తుల మేడ మీద నిలబెడితే ఒక్కసారి పైన చూడండి కళ్ళు తిరుగుతాయి. అర్థాగా కాదు, విశ్వాసమందు. అసలు ఇది కాదు కదా, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి, ఈ లోకంలో సంతోషించటానికి మీరు రక్షించబడ్డారా? పరలోక జీవ గ్రంథం పేరు రాసుకొని ప్రభువుతో ఉండటానికి ఆయన మాట ప్రకారం ఇదయ్యారా? వీటన్నిటినీ అది పొందుకోకుండా సాధనం చేసి తెలుసా అనేకమైన అడ్డంకులు వేస్తుంది. బలహీనతలు, ఆలోచనలు, అప్పులు, ఆటంకాలు, బిడలలేమి, ఆ తర్వాత పోరాటాలు, ఇరుగు పొరుగు వారి మధ్యలో రక్త సంబంధికులు, బలహీనతలు, అబ్బాబ్బా, ఆర్థిక పరిస్థితులు, ఇంత చదువుకొని ఉద్యోగం లేక, అలాగే పని ఉండి కూడా ఎవరు పనికి పిలవలేక, లేకపోతే ఇది చేయలేక, అనేకమైన ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రభు మనతో ఉన్నాడు. ఇది ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి అంత మాత్రమే కాదు, వీళ్ళంతా కూడంట ఏమిటంటే ఒక్క మాట చదివి ముగించేస్తాను. శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనోళ్ళకి యాతన పెట్టబడిన విశ్వాసులు కనబడతారు. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరిబంధకములను, ఖైదును అనుభవించారు. అంత మాత్రమే కాదు, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. దేవుని నమ్మిన వారు చేశారండి. వీళ్ళ ప్రయాణం అంతా కూడా అనేకమైన ఇబ్బందుల ఇక్కట్టులలో జరిగిన విషయములు అయినప్పటికీ కూడా వారందరూ ఈ లోకములో ఉన్న దాని కొరకు కాదు కానీ పరసంబంధమైన దాని కొరకే చూశారు. ఏమండి, అడవులు, కొండలు, గుహలు, సొరంగాలు. మనకి ఇప్పుడు ఏసీ లేనిదే ఉండలేము, టీవీ లేనిదే ఉండలేము, ఫోన్ లేనిదే ఉండలేము, ఇక అన్నీ లేనిదే ఉండలేము, మాంసం లేనిదే ఉండలేం, చేపలు లేనిదే ఉండలేం, మరి గౌరవం లేకపోతే ఉండలేం, కుర్చీ వేయకపోతే ఉండలేం, పిలవకపోతే ఉండలేం, మమ్మల్ని మేము కనపడతామా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ లోకంలో నువ్వు కనపడినా కనపడవు కాదు, ఆ లోకంలో నువ్వు కనబడుతున్నావా లేదా అన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, వీరందరూ చూడండి, అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఈ లోకము యోగ్యము కాదనే ప్రభు దగ్గరికి వచ్చారు. మీరు అంతే వచ్చారా, లేకపోతే సపరేట్గా వచ్చారమ్మా? అందుకే చాలామంది బాప్తీసం వినడానికి రా ముంచుతందా అని చెప్పేసి నీటిలో ముంచి తలకి గట్టిగా ముంచి పైకి లేపిందేం కాదు. ఈ లోకము యోగ్యమైంది కాదురా, మనకంటూ ఒక శ్రేష్టమైన లోకం ఉంది, దాన్ని బట్టి సంపాదించుకోవటం. తర్వాత విశ్వాసం ద్వారా గర్భఫలం పొందుకోవాలి, విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు చూడాలి, విశ్వాసము ద్వారా అనేకమైన వాటిని జయము కలిగి మనం ఉండాలి, విశ్వాసము ద్వారా దేవుని సంబంధమైన శూర కార్యములను చూడాలి. ఇది క్రీస్తులో ఫలించటం అంటే. అంతేగాని మనం దేవునిలోకి వచ్చిన తర్వాత నాకు ఒక ఇల్లు వచ్చింది, అంతస్తు కట్టాను, వెండి బంగారాలు వచ్చినాయి, నాకు ఆరోగ్యం వచ్చింది, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, గర్భఫలం వచ్చేసింది, మేము బాగా చదువుకున్నాము, డాక్టర్లం అయ్యాము, ఇంజనీర్లం అయ్యాము, పెద్ద పనివారం అయ్యాము, ఇంకేం పర్లేదు ఏదన్నాను. ఇలాంటి వాళ్ళంతా వానొచ్చినా వరదొచ్చినా నీ ఇల్లు కూలిపోదు అన్న వాగ్దానం. వానొచ్చి వరదొచ్చి ఇల్లు కూలిపోయి ప్రార్థనకు వచ్చి ఇంక లేదు, ఇంక రాలేనులే ప్రార్థన, నువ్వు చెయ్యమ్మాయి, నువ్వు చేసుకోలే. మనోడు ఒకడు హాస్పిటల్లో ఉంటే పోరాడి నిలబడి గట్టిగా ప్రార్థనలో గంట కూర్చోలేం, వాళ్ళ సంగతి కాదు.
బలహీనతలో నిలబడ్డామంటే అందరూ నిలబడి గంటల తరబడి నాకు కూర్చోవడానికి అక్కడ ఎవడేస్తాడు కుర్చీ నీకు? నువ్వు వచ్చావని చెప్పాను అత్తాడా? హాస్పిటల్ వేస్తారమ్మాయి పాపా అవతల పండి అంటాడు. ఆ గేట్ కాడ ఉన్నవాడికి అది 10,000 రూపాయలు సెక్యూరిటీకి కూడా మనం లోకి అయిపోతాం. అంటే 10,000 అని వాళ్ళని తక్కువ చేయటం కాదండి, లెక్క కూడా చేయి. వెళ్ళట్టు ఆ చెప్పులు కూడా పట్టుకొని ఇక్కడ నడవకూడదండి, చెప్పులు పట్టుకొని ఎత్తుకొని రావాల్సి వచ్చిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఎవడు రానిస్తాడు మిమ్మల్ని? మీ మొహాలు చూసి రానిస్తారు, నా మొహం చూసి రానిస్తారా? ఎవరు రాని. అయినా కానీ సరేనయ్యా, అదిగో అది చేయించుకొని రా, సరేనయ్యా, అదే ఇది చేయించుకొని రా, సరేనయ్యా. అమ్మాయి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయమన్నా కానీ గబక్కని లేచాడు పోతారు. అటు వాష్రూమ్ కానీ బయట కానీ ఏదో గుర్తొచ్చి కొంపలంటూ అంటుకుపోయినట్టు. రేపు కొంప అంటుకుపోయి జాగ్రత్త, నీ ఇల్లు కూలిపోకుండా చూసుకోవాలంటే ఆధ్యాత్మికమైన జీవితం క్రీస్తులో ఫలించడానికి స్థిరమైన వారిగా ఉండాలి. అలా ఫలిస్తూ ముందుకు సాగిపోదాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. యేసునాథా, నీకు వందనాలు తెలియజేస్తాను. ఈవేళ తండ్రి, నీలో ఫలించే అనుభవం, విశ్వాస జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టమును మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యపు వెలుగులో నడిపించబడ్డాం. ఈ వాక్యము మరి ఈ దినం రక్షించబడి మరి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరొక సంవత్సరం గల మరి ఆధ్యాత్మికమైన కోణంలో నడవటానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. బలపరచండి. అది మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి నీలో ఏ విధంగా ఫలించాలి అని నీ వాక్యపు వెలుగులో నేర్చుకున్నాం. విత్తబడిన వాక్యం బిడ్డల్లో ఫలించడానికి నీ కృప దయచేయమని, ఈ ప్రార్థన క్షేమం దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని యేసు దివ్య నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు, ప్రత్యేకించి ఇక్కడ కూడిన మనకు మన కుటుంబాలకు, ప్రత్యేకించి ఈ దినం 3 సంవత్సరాల క్రితం ఇదే దినం రక్షణ అనుభవంలో నడిపించబడిన దేవుని వెలుగు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ